ప్రేమతో మా అమ్మ ఒక మాట అనింది, చనిపోతే చనిపో. డాక్టర్ సిస్టర్ మేరీ గ్లౌరీ గారు, అసలు వీరు ఎవరు? వీరు ఏ దేశం నుంచి వచ్చారు? ఇలా ఈ దైవ సేవలో ఎలా పాల్గొన్నారు? (1996) మేము మొదటగా ఆఫ్రికా దేశానికి ఎన్నుకోబడ్డాం. ఇది నార్త్ వెస్ట్ ఆఫ్రికా ఘనా దేశంలో విద్యాభ్యాసం సందర్భము. అంతవరకు వారు 90వ సంవత్సరంలో అక్కడ వైద్య సేవలను అందిస్తున్నారు జేఎంజే సంస్థ. ఇప్పుడు 96లో విద్యాభ్యాసమును గురించి ఎక్కువగా ప్రేరేపించడం జరిగింది. కాబట్టి మా అమ్మ మొదటగా నన్ను మిషనరీగా వెళ్ళటము, అంత దూరదేశానికి అమ్మ చాలా బాధపడ్డారు. అయితే దానికి సుపీరియర్ జనరల్ మా కర్నూలు సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ని సందర్శించినప్పుడు మా అమ్మను చూసి, ఒకసారి మీ బిడ్డను దేవుని సేవకి ఇచ్చినప్పుడు అది మాకు ఇచ్చినట్టే, మేము ఆ బిడ్డను దేవుని సేవలో వినియోగించుకుంటామని చెప్పటంలో మా అమ్మ తిరిగి దేవుని సేవలో నువ్వు వర్ధిల్లాలని ప్రార్థించింది. అలాగే అయినా నేను ఒకసారి బేగంపేట విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కే ముందుగా మా అమ్మను ప్రశ్నించాను అమ్మ ప్రేమతో, మరి అక్కడ చాలా ఎల్లో ఫీవర్ ఉంది, చాలా జ్వరాలు, విష జ్వరాలు ఉన్నాయి, నాకేమన్నా అయితే ఏంటమ్మా అని అంటే మా అమ్మ ఒక మాట అనింది, ఫ్రాన్సిస్ జేవియర్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు దేవుని సేవలో వాళ్ళు లీనమయ్యారు, నీవు కూడా చనిపోతే చనిపో, కానీ దేవునిలో నీ ఆత్మ లీనమవ్వాలి అని గొప్పగా చెప్పింది మా అమ్మ. అంతే, మా అమ్మ మాట విని నేను వెంటనే విమానం ఎక్కేసి దేవుని సేవలోకి వెళ్ళిపోయాను. అది నేను ఎప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను, దేవుని సేవలో లీనమయ్యాను. అయితే మేము మొదట ప్రారంభించింది అక్కడ స్కూల్ కాబట్టి 3.5 సంవత్సరాల పిల్లలకు మేము విద్యాభ్యాసం మొదలు పెట్టాలి. అది ఇంగ్లీష్ మీడియం, కానీ ఆ పిల్లలకు వచ్చే భాష ట్వీ, వాళ్ళది అక్కడ ఉండే ప్రాంతీయ భాష ట్వీ. మొదటగా మేము ట్వీ నేర్చుకోవాలి, ప్రజల యొక్క సాంఘిక పరిస్థితులు నేర్చుకోవాలి, ప్రజలలో లీనమవ్వాలి, దేవుడిలో లీనమవ్వాలి, వారిని దేవుడిలో లీనమవ్వాలి అని. ఇలా సమయంలో ఒకసారి నన్ను చిన్నారి బిడ్డలు నన్ను వాళ్ళు పరికించి ఆలోచించి నన్ను చూసి అడిగారు, మీరు అమ్మా నాన్నను వదిలిపెట్టి ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, దేవుడికి మీకు విద్యాబుద్ధులు నేర్పించడానికి ఎవరూ లేరని మమ్మల్ని తీసుకొని వచ్చారు, మేము దేవుడు ఏం చెప్తే అక్కడికి రావటం జరుగుతుంది అని అన్నాం. కాబట్టి నాకు ఇక్కడ బాగా గుర్తు, చిన్నారి బిడ్డలు కూడా ప్రశ్నిస్తే దేవుడు వారి ఆలోచనలను, వారికి అవసరాలను గుర్తించుకొని తన బిడ్డలను తీసుకొచ్చి సేవలు చేపిస్తారనేది చాలా పరమసత్యం. కాబట్టి అలా లీనమయ్యాను. రెండవది, అలా తర్వాత మేము ఆ బిడ్డలకు సువార్త బోధనను వివరిస్తూ చక్కగా పాఠశాల నిర్మాణం జరగటం జరిగింది. ఆ తరువాత జూనియర్ సెకండరీ స్కూల్గా విద్యాబుద్ధులు జరిగాయి. అక్కడ మంచి ప్రావీణ్యం కలిగినటువంటి బ్రిటిష్ ఇంగ్లీష్ వారికి చదివించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పాఠశాలలో ఎంతోమంది డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, గొప్పగా బిడ్డలందరూ కూడా చదువులో రాణించారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నేను అక్కడ 1996 నుండి 99 వరకు సేవలు అందించి తిరిగి భారతదేశానికి వచ్చాను. అటు తర్వాత నేను అక్కడ ఎదుర్కొన్నటువంటి గొప్ప అద్భుతాలు ఏంటంటే, సమస్యలల్లో అద్భుతాలు. అక్కడ ఏంటంటే విష జ్వరాలు, ఒకరికి తర్వాత ఒకరికి విష జ్వరాలు వస్తాయి, ఎల్లో ఫీవర్ అంటారు. దానికి ముందుగా మేము ఇక్కడ పెక్కుగా ఇంజెక్షన్స్ వేసుకొని వెళ్ళాం. కాబట్టి ఆ విష జ్వరాలలో కూడా దేవుని పట్ల భక్తిగాను, దేవుని పట్ల దేవుని కొరకే జీవించాలనే ఆశయం ఉంది కాబట్టే మేము అలాంటి వాటికి నిరుత్సాహపడలేదు. కాకపోతే అక్కడ ప్రాంతీయ భాషను నేర్చుకోవటము, ప్రజల్లో లీనమవ్వటము గొప్ప సాహసం. కానీ ప్రజలు చాలా సామాన్య ప్రజలు, గొప్పగా విశ్వాసంలో ఉండేవారు, మమ్మల్ని ఎంతో ఆదరించేవారు, సేవ చేయటంలో చాలా ఆనందాన్ని పొందాం.
తర్వాత నేను 99వ సంవత్సరంలో భారతదేశంలో రాగానే సెయింట్ జోసెఫ్ స్కూల్లో నేను తిరిగి మరి ఉపాధ్యాయురాలుగా పనిచేశాను. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు పనిచేశాను. ఆ తర్వాత ఆ సమయంలో 99 నుండి 2004 వరకు నేను చాలా ఎక్కువగా ఆనందాన్ని పొందిన ప్రేషిత కార్యం ఏంటంటే, ఇక్కడ ప్రిజన్ మినిస్ట్రీలో నేను గుంటూరు తరపున జోనల్ వైజ్గా మొదటి కోఆర్డినేటర్గా నేను ఇక్కడ ఎంపిక చేయబడ్డాను. ప్రిజన్కు వెళ్ళి అక్కడ 3,000 మందిగా అక్కడ ఖైదీలు ఉండేవారు. ఒక్కొక్క విభాగంలో 400, 600, 800 అటు ఉండేవారు. అయితే నన్ను మొదటగా అక్కడ సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు వారు నన్ను పర్మిట్ చేయలేదు. అయితే ఆయన అడిగారు, మీరు ఏ రకంగా లోపలికి రావాలనుకుంటున్నారు అన్నాను. నేను యేసుప్రభు ద్వారా వస్తాను సార్, మీరు నన్ను పర్మిట్ చేయండి అని అంటే, మీరు లోపలికి వెళ్తున్నారు, కస్టడీ నేను ఇవ్వలేనమ్మా అనేవారు. సార్ ప్లీజ్ నన్ను అలవ్ చేయండి, యేసుప్రభు చూసుకుంటారనేదాన్ని. అలాంటి గొప్పగా నేను అంత విశ్వాసంతో మాట్లాడితే ఆయన నమ్మలేదు. అయితే చివరకు అది క్రిమినల్ సెల్. ఆ క్రిమినల్ సెల్లో నేను వెళ్ళి వారికి ఏం చేసేదానంటే, మా జేఎంజే సిస్టర్స్ సహకారంతో మొదటగా మేము అక్కడ వారికి సువార్త బోధ ఒక అంశాన్ని గురించి ఆదివారం అంశంలో సువార్త సేవలను గురించి మాట్లాడేటప్పుడు హిందువులు, సిక్కులు, ముస్లింలు అలాగ క్రైస్తవులు ఉంటారు. అయితే వారిలో ఒక అతను మాత్రము ఏమని చెప్పాడంటే, ఆయన మాకు వ్యతిరేకంగా ఉండేవారు. అయినా మేము ఎప్పుడు ఆయనను గురించి సనుగు కొనలేదు. మా వరకు మేము ప్రార్థించి మేము తిరిగి వచ్చేవారం. అయితే ఒకానొకసారి నేను అక్కడ జాతీయ పండుగలను మేము జరుపుకుంటూ ఉంటాం. వారికి అందరము కలిసి ఇక్కడ గుంటూరులో అన్ని డినామినేషన్స్ ఉంటాయి మాకు ఇక్కడ. ప్రతి ఒక్కరూ కూడా కలిసి అటు మదర్ తెరెసా సిస్టర్స్, తర్వాత ఎస్జే గురువులు, సెమినరీలో ఉండే నోవిసులు, జేఎంజేలో సంస్థలో ఉండే నోవిసులు, పిరంగిపురంలో సెయింట్ ఆన్స్ వారి నోవిసులు, ఇలాగ పాఠశాలను కూడా మేము ఇన్వాల్వ్ చేసి, విద్యార్థులను ఇన్వాల్వ్ చేసి, ఉపాధ్యాయులను ఇన్వాల్వ్ చేసి, లిటిల్ ఫ్లవర్ స్కూల్ అంటూ, సెయింట్ జోసెఫ్ స్కూల్ అని, సెయింట్ ఆన్స్ స్కూల్ అని, ఈ రకంగా ప్రతి ఒక్కరము ఈ మేత్రాసనంలో అప్పుడు నాకు డాక్టర్ గాలిబాలి బిషప్ గారు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ప్రిజన్ మినిస్ట్రీని బాగా చక్కగా నడుపుతున్నారని మమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టి మేమందరము కలిసి గురువులు, మఠవాసులు, మేము అందరము కలిసి ప్రిజన్లో ఇలాంటి జాతీయ పండుగలను జరిపేవాళ్ళము. జెండా వందనం గురించి నేర్పేవాళ్ళము, స్వాతంత్రాన్ని గురించి నేర్పేవాళ్ళము, నైతిక విలువలను గురించి చెప్పేవారము, సువార్త సేవలను గురించి చెప్పేవారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా సహకారంతో జరిపించి మేము అక్కడ వారికి ఆట పోటీలను నిర్వహించి, జెండా వందనం తర్వాత మేము జెండాకు మనం అందరము కూడా సెల్యూట్ కొట్టాలని చెప్పి గౌరవ వందనాన్ని నేర్పించి ఇలా చేసినప్పుడు ఒక అతను, ఎవరైతే నాకు క్రిమినల్ సెల్లో వ్యతిరేకంగా ఉండే అతను, ఒక రోజున ఆయన అన్నారు, అమ్మ నేను ఇక్కడ మీకు సాక్ష్యం చెప్పాలి అని అన్నారు. ఏమిటి అని అన్నాను. అమ్మ నేను మీరు ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడు నేను ఎక్కువగా అల్లరి చేసేవాడిని, మిమ్మల్ని నేను చాలా శోధించేవాడిని. ఎందుకంటే నేను ఒక పూజారిని, నేను దుర్గా టెంపుల్లో అక్కడ నేను కొంత ధన నష్టం చేసి ఉన్నాను. అందుకని నేను ఈ జైల్లో రావటం జరిగింది. నా ఆందోళనలో ఉన్నాను, నా కుటుంబం గురించి నేను చాలా ఆందోళనలో ఉన్నాను. అయితే నా చెల్లి వివాహం గురించి డబ్బులను నేను అక్కడి నుంచి తీయటం జరిగింది. కానీ నేను ఇప్పుడు మీ సువార్త సేవలు విన్నా, నాకు జాతీయ పండుగల్లో పాల్గొన్నప్పుడు నేను ఖైదీనే కాదని మర్చిపోయేవాడిని. తిరిగి మరి ఈ ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ ఖైదీగా గుర్తొచ్చేది. అప్పుడు నేను స్వాతంత్రం యొక్క విలువను, స్వేచ్ఛను అంటే ఏంటని, మనము మంచి నైతిక జీవితంతో జీవిస్తే మంచివాడిగా ఎలా ఉంటామని నేను నేర్చుకున్నానమ్మా, నన్ను క్షమించమ్మా అందరిలో అడిగేసేటప్పటికీ నాకు చాలా ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధ అనిపించింది. ఇట్స్ గాడ్, ఇది దేవుడు సంకల్పం, నేనేం చేసి ఉండను. దేవుడి గురించి చెప్పాను, ఆనందం గురించి చెప్పాను, సంతోషం గురించి చెప్పాను. అక్కడ ఆయన ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఇక్కడ ఉంటే నా భార్య బిడ్డలకు భోజనం ఎవరు పెడతారన్న, కానీ నేను చేసిన తప్పు అని గ్రహిస్తున్నాను, నన్ను క్షమించమ్మా అని అందరిలో చెప్పాడు. సో అక్కడ ఆయన నేర్చుకున్నది ఏంటంటే, స్వాతంత్ర వేడుకలలో పాల్గొన్నప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు. మరి ఒకసారి ఆ పండుగలు అయిపోగానే ఖైదీగా వచ్చినప్పుడు గుర్తుంచుకున్నాడు తను ఒక ఖైదీ అని. మారు మనసు పొందాడు, చివరకు ఇంటికి వెళ్ళిపోయాడు. అలా పెక్కుమంది ఇంటికి వెళ్ళటం చూసి ఒక రోజున నేను ఖైదీలను దర్శించలేకపోయాను. అప్పుడు నాకు ఫోన్ చేసి సూపరింటెండెంట్ గారు, నువ్వు రావాల్సిందేనమ్మా, నీవు రావటంతో నాకు సులువుగా ఖైదీలు తప్పులు ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారని అనేవారు. కాబట్టి ఇది నాకు చాలా ఆనందం. అక్కడ విమెన్ కూడా ఉండేవారు, వారు తప్పు చేయకపోయినా తీసుకొని వచ్చేవారు. కాబట్టి ఇలాగ నేను ఒకసారి మాకు ఒక సదస్సు జరిగింది అక్కడ
జిల్లా జడ్జి కోర్టులో జడ్జి గారు వచ్చి ఉన్నారు, కలెక్టర్ గారు వచ్చి ఉన్నారు, ఎస్ఐ గారు వచ్చి ఉన్నారు. ఈ ప్రథమ అధికారులందరి ఎదుటగా నేను వారికి ఒకటి విన్నయించాను అందరి తరపున. సార్, మరి ఇలాగా ఖైదీలు ఉన్నారు, ఇందులో న్యాయంగా ఉండేవారు ఉన్నారు, అన్యాయంగా ఉండేవారు ఉన్నారు. న్యాయంగా ఉండేవారిని ఖైదీలను మీరు త్వరగా ఇంటికి పంపించండి, మరి అన్యాయంగా ఎవరైనా ఉంటే వారిని న్యాయం జరిపించండి అని అందరి ఎదురుగా నేను అడగగలిగేదాన్ని. నా కోరికను ఆలకించేవారు. సో దిస్ ఇస్ కాల్డ్, ఇదే సేవ. దేవుడు మనల్ని ప్రేరేపించి ముందుకు నడిపించేవారు. సో నేను చాలా ఆనందంగా ఆ సమయంలో సేవ చేయగలిగాను. అలాగా అందరి సహకారం చక్కగా, అందరి గురువులు, మఠవాసులు అందరూ బాగా చేసేవారు. అది 2004 సంవత్సరంలో నేను ప్రశాంతి నిలయంలో సుపీరియర్గా కూడా చేస్తూ, తర్వాత నాకు అక్కడ నుంచి మా ప్రొవిన్షియల్ సుపీరియర్ ట్రాన్స్ఫర్ ఇవ్వటంతో నేను ఏలూరు జిల్లాకు వెళ్ళటం జరిగింది. అక్కడ నేను మళ్ళీ 2004 నుండి 2011 వరకు నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం జేఎంజే స్కూల్లోనూ ప్రిన్సిపాల్గాను, సెయింట్ మైకల్స్ తెలుగు మీడియంలో హెచ్ఎంగాను పనిచేయటం జరిగింది. 2004 సంవత్సరం నుండి 2011 వరకు పేద విద్యార్థుల జీవితంలో విద్యా ప్రాముఖ్యతను గురించి నేను చేసిన సేవలను వివరిస్తున్నాను. ఇచ్చట అది ఏలూరు జిల్లాలో జేఎంజే స్కూల్ తరపున ఇంగ్లీష్ మీడియం పాఠశాల, సెయింట్ మైకల్స్ తెలుగు మీడియం పాఠశాల ఉన్నది. కాబట్టి ఇక్కడ పేద విద్యార్థులు ఎక్కువగా ఉండటం నేను గమనించున్నాను. ఒకవైపున వారి విద్యలో ఉత్తీర్ణత శాతంను పెంచడం నాకు ప్రధాన అంశముగా నేను ఎదుర్కొన్నాను. కాబట్టి ఉపాధ్యాయులను ప్రేరేపింపగలిగాను. ఉపాధ్యాయులు చక్కగా వారు విద్యార్థులకు విద్యాబోధన చేయటానికి గాను వారిని కూడా నేను ఉత్తేజపరిచాను. అలాగా చక్కగా మంచిగా విద్యాశాఖలో మేము గొప్పగా రాణించగలిగాం. సైన్స్ ఫేర్లో కూడా విద్యార్థులు ఎక్కువగా ప్రతిభను సాధించగలిగారు. ఆటపాటలలో కూడా మేము సెయింట్ జేవియర్ పాఠశాలలతో కలిపి వారు క్రికెట్ ఆడటంలో ప్రతిభను చూపించగలిగారు. దీనంతటిని పరికించినటువంటి విద్యాశాఖలో ఉపాధ్యాయులు కానీ, విద్యాశాఖ గొప్ప డిఈఓ గారు కానీ మమ్మల్ని ప్రశంసించటం జరిగింది. ఎందుచేతనంటే ఇక్కడ ఎక్కువగా పేద విద్యార్థులు ఉండటం. మరి 96% నుండి 96, 97, 98, 99 వరకు తెలుగు మీడియంలో రాణించటం చాలా విశేషం. అంటే అచ్చట నేను ఉపాధ్యాయులను ప్రేరేపించి 7:30 నుండి 8:30 వరకు 1 గంట పాటు ట్యూషన్ అరేంజ్ జరగటం జరిగింది. తర్వాత సాయం సమయంలో 10వ తరగతి విద్యార్థులకు 1 గంట పాటు వారికి ట్యూషన్ జరపటం జరిగింది. అలాగే 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు కూడా మేము మ్యాథమెటిక్స్లో, సైన్స్లో, ఇంగ్లీష్లో ప్రత్యేకంగా క్లాసెస్ నిర్వహించడం జరిగింది. సో దీని అంతటికీ ఉపాధ్యాయుల యొక్క సహకారము నేను చాలా అభినందిస్తాను. సెయింట్ మైకల్స్ పాఠశాల అంటే ఏలూరులో ఒక గొప్ప విశేషంగా తీర్చిదిద్దబడింది. శశి వెన్ను అని చెప్పేసేసి అచ్చట సైన్స్ ఫేర్లో కూడా సెయింట్ మైకల్స్ హై స్కూల్ గొప్పగా రాణించగలిగారు, స్టేట్ అవార్డును సాధించగలిగారు. ఈ విధముగా నేను విద్యాభ్యాసంలో పేద విద్యార్థులు గొప్పగా రాణించగలిగారనటానికి నిదర్శనం నేనేమంటానంటే ప్రావీణ్యత, ఉపాధ్యాయుల సహకారం, జేఎంజే సిస్టర్స్ సేవలను నేను అభినందిస్తూ మేమందరము కూడా పేద విద్యార్థులను తీర్చిదిద్దగలిగామనటానికి గర్వపడుతున్నాం. జేఎంజే సిస్టర్స్ సేవలను నేను అభినందిస్తూ మేమందరము కూడా పేద విద్యార్థులను తీర్చిదిద్దగలిగామనటానికి గర్వపడుతున్నాం. అలాగే ఒక విద్యాశాఖే కాదు, ఒక విద్యను బోధించటమే కాదు, సాయం సమయంలో మేము సిస్టర్స్ము కుటుంబాలను సందర్శించగలిగాం, పేద విద్యార్థుల కుటుంబాలను సందర్శించగలిగాం, తల్లిదండ్రులతో మాట్లాడగలిగాం, పేద బిడ్డల యొక్క సమస్యలను తెలుసుకోగలిగాం, వారికి కావాల్సిన సదుపాయాలను యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ అందించగలిగాం, ట్యూషన్స్ను ఫ్రీగా చదివించటం జరిగింది. అలాగే సాయం సమయంలో, రాత్రికాల సమయంలో
వారికి ఫ్రీగా ట్యూషన్ క్లాసులను అరేంజ్ చేయటం, భోజన వసతులు అరేంజ్ చేయటం, ఈ రకముగా జేఎంజే సంస్థ అందరము కలిసి పేద విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దగలిగాం. నేను ఈ రోజుకి గర్విస్తాను. ఎక్కడైనా ఏలూరులో నేను ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు నాకెదురుగా ఈరోజు యువత నమస్కరించినప్పుడు నేను ఎంతో ఆనందిస్తాను. ఎందుకంటే గొప్ప గొప్ప విభాగములలో పనిచేస్తున్నారు. వారు గుర్తు తెచ్చుకుంటారు, నేను ఒక తల్లిగాను ఒక సిస్టర్గాను సేవలను అందించున్నానని, గొప్పగా వాళ్ళని తీర్చిదిద్దున్నాను. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ గ్రేట్ మిషన్ దట్ హీ హ్యాస్ గివెన్ మీ. నేను భగవంతుని స్తుతిస్తాను. చేయగలిగిన సేవలలో దేవుణ్ణి పిల్లలకు నేర్పించగలిగానంటే దేవుడిచ్చినటువంటి వరమని. అలాగే అచ్చట నేను ముగించి నేను తిరిగి అక్కడ కూడా జువెల్నల్ హోమ్ ఉండేది. బాలబాలికలు ఎవరైతే 14 సంవత్సరాల లోపుగా ఉండేవారు, జైళ్ళల్లో ఉండేవారు, అలాంటి బిడ్డలకు కూడా 10వ తరగతిలో ప్రథమంగా 10వ తరగతిలో వారికి పబ్లిక్ పరీక్షలు రాయటానికి అక్కడి అధికారి నన్ను ప్రోత్సహించినప్పుడు నేను వారికి ఫీజు కట్టడం జరిగింది. 7 మంది 10వ తరగతిని చక్కగా వాళ్ళు రాణించగలిగారు, ఉత్తీర్ణతను పొందారు. మామూలుగా మరి ఒక సమాజంలో వారు గొప్పగా రాణించగలిగారు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా కూడా సేవాభావం అనేది మనలో ఉంటే మనము యువతను పైకి రాణించగలుగుతాం. అలాగే సేవాభావం అంటే సువార్త సేవ అంటే ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యమును మహిమను మనము తెలియపరచటం, ప్రేమను చూపించటం, ఎక్కువగా వారికి మనము తోడ్పాటునివ్వటం. అలాగా నెక్స్ట్ నేను 2011 నుండి 2022-23 వరకు నేను సేవలను అందించి ఉన్నాను, 14 సంవత్సరాల కాలం పాటు. ఎందుకంటే మా జేఎంజే సంస్థలో మేము ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మేము బదిలీ అవుతూ ఉంటాం. కాబట్టి తిరిగి నేను జ్యోతి పాఠశాలలో ఒక ప్రధాన ఉపాధ్యాయురాలుగా, ఎయిడెడ్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా నేను సేవలను అందించున్నాను. జేఎంజే పాఠశాలలో ప్రిన్సిపల్గాను, సెయింట్ జ్యోతి పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా చేసి పేద విద్యార్థులను చదివించగలిగాను. ఈ రోజుకి నేను ఎంతో ఆనందిస్తాను. ఎక్కడ ఉన్నా కూడా విద్యాబుద్ధులు నేర్పి పేద విద్యార్థులను తీర్చిదిద్దగలిగానని. అలాగే సమాజంలో మేము జ్యోతి పాఠశాల 50 సంవత్సరాల బంగారు జూబిలీని జరుపుకున్నప్పుడు ఎంతోమంది విద్యార్థులు తిరిగి మాకు ప్రశంసలను ఇచ్చారు. ఈ రోజున సమాజంలో గొప్పగా రాణించగలిగామంటే ఈ జ్యోతి పాఠశాలలో జ్యోతులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకని ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తారు. సో జేఎంజే సంస్థ మాకు మా ఫౌండర్ ఫాదర్ మత్స్యస్వల్పు గారు వారు మాకు ఒక మాటను నేర్పించున్నారు. యువతను తీర్చిదిద్దటంలో మీరు చోటకు ఏ అవసరాన్ని బట్టి మిమ్మల్ని అధికారులు అడిగినప్పుడు మీరు ఆ చోటకు వెళ్ళి సేవలను అందించవాలని, గో అకార్డింగ్ టు ద సైన్స్ ఆఫ్ ద టైమ్స్ అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క కాల పరిస్థితులను చూసి మేము సేవలను అందించడానికి మమ్మల్ని తీర్చిదిద్దిన మా అధికారులు కానీ, మా యొక్క సంస్థ యొక్క ఆశయాలు కానీ, ఈ రకంగా మేము ప్రతి చోట సేవలను అందిస్తూ ప్రేషిత కార్యంలో కూడా పాలు పంచుకుంటున్నాం. కాబట్టి దేవుని సేవలో మేమందరము కూడా ఏ విభాగంలో చేసిన విద్య, వైద్య, సాంఘిక ఈ రంగాల్లో పనిచేసిన దేవుని సేవకులుగా మేము రాణించగలుగుతున్నామంటే మాకు దేవుడిచ్చినటువంటి ఈ వరానికి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను అలాగా 2024లో నేను పదవీ విరమణ చేసి 62 సంవత్సరాల పదవీ విరమణ చేసి 33 సంవత్సరాల నా యొక్క సర్వీస్ను ముగించుకొని తిరిగి నేను గుంటూరులో నేను ఇక్కడ సేవలను అందిస్తున్నాను. 2024 జూన్ 30వ తారీఖున పదవీ విరమణ తర్వాత నేను మా జేఎంజే అధికారుల ఆదేశం మేరకు నేను గుంటూరులోని డాక్టర్ సిస్టర్ మేరీ గ్లౌరీ గారి ఈ ష్రైన్లో నేను చట ఉండి సేవలను అందిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రథమంగా డాక్టర్ సిస్టర్ మేరీ గ్లౌరీ గారు అసలు వీరు ఎవరు, వీరు ఏ దేశం నుంచి వచ్చారు, ఇలా ఈ దైవ సేవలో ఎలా పాల్గొన్నారన్నది నేను కొంచెం వివరించి చెప్తాను. ఎందుకనగా అంతవరకు 33 సంవత్సరంలో నేను విద్యా శాఖలో నేను పనిచేసి ఉన్నాను. ఒక ఉపాధ్యాయురాలిగా విద్యా బుద్ధులు నేర్పించి ఉన్నాను, విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నాను, సమాజ సేవకు సేవ చేసి ఉన్నాను. ఇప్పుడు నేను డాక్టర్ సిస్టర్ మేరీ గ్లౌరీ గారు ఎవరు, వారు ఈ దేశంలో చేసిన సేవల గురించి కొంత మేరకు నేను వివరించి చెప్తాను. డాక్టర్ సిస్టర్ మేరీ గ్లౌరీ గారు ఈమె ఒక ఆస్ట్రేలియన్ వైద్య విద్యార్థి. ఈమె విక్టోరియా అనేటటువంటి ఈ పట్టణంలో ఆస్ట్రేలియాలో జన్మించారు. 1887లో జన్మించారు. అయితే వీరు మామూలుగా స్కాలర్షిప్ ద్వారా ఆర్ట్స్లో ఈమె చదవటం జరిగింది. కానీ వారి తండ్రి గారి ఆశయం మేరకు వైద్య విద్యను అభ్యసించి ఉన్నారు. అటు తరువాత 1920వ సంవత్సరంలో ఈమె
భారతదేశానికి రాకముందు ఎన్నో సేవలను ఆస్ట్రేలియా దేశంలో మెడిసిన్ ద్వారా ఎంతోమంది డాక్టర్లను ఆమె ప్రేరేపింపగలిగారు. అక్కడ సమాజ గిల్డ్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ను తయారు చేసి నర్సులను ప్రేరేపిస్తూ గ్రామాలను సందర్శించి వైద్యుల సహకారంతో చిల్డ్రన్ను కూడా ఆమె సేవలు చేయగలిగారు. కాబట్టి ఒక మోటివేషన్, ఒక మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు, ఆత్మీయంగా ఎంతో దేవునిలో ఉత్తేజం పొందిన ఒక వ్యక్తి అయ్యి, ఒక యువతి అయ్యి ఆమె సేవలను చేపట్టగలిగారు. అయితే అప్పట్లో 1920వ సంవత్సరంలో ఒక ప్రపంచ ప్రచురితం ద్వారా అప్పట్లో ఇక్కడ భారతదేశంలో డాక్టర్ బిషప్ ఆలన్ గారు ఒక ప్రచురితం చేసి ఉన్నారు. అది ప్రపంచ దినపత్రికలలో ఆమె చదివి ఉన్నారు. ఇచ్చట గుంటూరు, భారతదేశంలో గుంటూరు జిల్లాలో మరి తల్లి గర్భంలో బిడ్డను సంరక్షణలో ఇక్కడ చాలా వరకు తల్లి బిడ్డ ఇద్దరు మరణించడం జరుగుతుంది. కాబట్టి ప్రసూతి సమయంలో వీరికి కావలసినటువంటి వైద్యులు అవసరమని ఈ పత్రిక ద్వారా చూసి వారి తల్లి ఆశయాన్ని తీసుకుని భారతదేశమునకు 1920లో ఈమె ఇక్కడకు ప్రవేశించడం జరిగింది. ఇచ్చట మనం ఇంకొకటి గమనించాలి. 1920లో రాగానే ఆమె మొదటగా ఈ సెయింట్ ఆగ్నెస్ చర్చిలోకి ప్రవేశించగానే అక్కడ యేసు ప్రభు తిరుహృదయము ఆమెను పిలిచినట్టుగా అనిపించింది. ఆమె తన యొక్క జీవిత చరిత్రలో పేర్కొన్నారు. నన్ను పిలిచి, నా పేరు పెట్టి పిలిచి రమ్మని పిలిచినట్టుగా ఆమె ఆలోచించారు. వెంటనే మొదటి సంవత్సరం రాగానే వైద్య సేవలను చేస్తూ ఆమె కూడా దేవుని సేవకు అంకితమై ఉన్నారు. అలా 1920 నుండి ఆమె 57 వరకు సేవలను, 36 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలను అందించున్నారు. నేను ఇక్కడ మీకు అందరికీ ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాను ప్రేక్షకులకు. గుంటూరు జిల్లాలో 1920లో ఇక్కడ మసూచి, ప్లేగు, కలరా వ్యాధులు ఉన్నాయి. కాబట్టి ఈమె ఒక దైవ సేవకురాలుగాను, ఒక వైద్య విద్యార్థిగాను, వైద్యురాలుగాను పేదలకు సొంతంగా తనే మందులను తయారు చేస్తూ ఒకవైపున ఈ నర్సింగ్ విద్యార్థులను తీర్చిదిద్దుతూ సామాన్య స్త్రీలను కూడా ఈ యొక్క వైద్య విద్యలో తీర్చిదిద్ది ఆ యొక్క పేదలకు, ధనవంతులను ఇచ్చినటువంటి ధనంతో పేదలకు 100 మందికి ఆమె ఈ రకంగా సేవలను అందించున్నారు. ఈ రోజున సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ ఈ విధంగా గొప్పగా రాణించబడింది అంటే వారు వేసిన విత్తనము ఒక మహావృక్షమై వైద్య సేవలను ఈ గుంటూరు జిల్లాలో గొప్పగా సేవలను అందిస్తూ ఉన్నారు. ఈ రోజున వాడలలో ఇక్కడ ఇప్పుడు జేఎంజే సంస్థలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు అయితేనేమి, సిస్టర్స్ అయితేనేమి, నర్సులు అయితేనేమి, అన్ని విభాగాలలో ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ గొప్పగా సేవలను అందిస్తూ ఉన్నారు. అందుకు దేవుడికి వేలాది కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు. ఎందుకనగా డాక్టర్ సిస్టర్ మేరీ గ్లౌరీ గారు ఒక్క గుంటూరు జిల్లాలోనే కాక ఆమె ఆలోచన ఇలాంటి వైద్య విద్యలో కథోలిక వైద్యులను తయారు చేయాలంటే వీరికి ఒక మెడికల్ కాలేజీ కావాలని చెప్పి సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీ గురించి అప్పటి పోపు గారిని ఆమె దర్శించడం జరిగింది. తర్వాత ప్రపంచంలోని వైద్యులందరినీ ఆమె గుమికూర్చగలిగారు. ప్రపంచంలోని అన్ని వైద్యశాలను ఆమె సందర్శించగలిగారు. అలాగే ఆమె చేసిన సేవలను ఎంతో గొప్పగా మనము ఈరోజు దేవుడు దీవించన్నారనటానికి గొప్ప నిదర్శనము. అలాగ చివరకు ఆమె ఎన్నో సేవలు చేసి సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీని స్థాపించడము ఆమె కళ సాకారమైంది. అది ఆమె బ్రెయిన్ చైల్డ్ అని అంటారు. చివరకు ఆమె 1957లో మరణించినా కూడా ఆమె మరణించిన 6-7 సంవత్సరాలకు అది సాకారమైంది. ఎలాగంటే ప్రపంచంలోని అన్ని విభాగాలు ఉదారంగా వారు ఈ యొక్క ధన సహాయాన్ని అందించి ఈ రోజున వేల మందిలో వైద్యులు, అక్కడ విద్యార్థులు చదువుకుంటూ గ్రామాలలో వాడలలో సేవలను అందిస్తున్నారు. కాబట్టి ఒక మిషనరీగా ఆస్ట్రేలియన్ యువతిగా వచ్చి దైవ సేవలను చేసి జేఎంజే సంస్థలో ఆమె గొప్పగా రాణించగలిగారంటే ఆమె స్ఫూర్తి ఎంతో గొప్పది. ఈనాడు నేను కూడా ఒక జేఎంజే సిస్టర్గా నేను వైద్య సేవలో ఆమె చేసిన సేవలను మరి ఫాదర్ మత్యాస్ ఉల్పు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆమె ఎంతో గొప్పగా అవలంబించున్నారు, ఇతరులకు బోధించున్నారు, చూపించున్నారు. ఆమె మాటల్లో కానీ, ఆమె యొక్క పలుకులో కానీ, ఆమె సేవలో కానీ ఎప్పుడూ ఆమెకు తిరుహృదయం తప్ప, యేసు తిరుహృదయం తప్ప ఆమెకు ఇంకొక ఆలోచన ఉండేది కాదు. ఏ సేవ చేసినా ఆమె అనేదట చిన్నప్పుడు, నేను ఒక పునీతురాలుగానే జీవించాలి, నేను ఒక పునీతురాలుగానే మీలో అలీనం అవ్వాలని. అది ఆమె సార్థకం చేసుకుంది. కాబట్టి ఈ రోజున జేఎంజే సంస్థ కూడా
ఆస్ట్రేలియాలోని వీరు తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు పునీత పట్టం గురించి వారు ఎంతో అభిలషిస్తూ ఉన్నారు. అలాగే జేఎంజే సంస్థ డాక్టర్ సిస్టర్ మేరీ గ్లౌరీ గారిని తిరుసభలో ఒక పునీతురాలుగా చూడాలని చేసే ప్రయత్నాలు దీవించి ఈ తిరుసభకు ఒక పునీతురాలుగా డాక్టర్ సిస్టర్ మేరీ గ్లౌరీ గారిని త్రియేక సర్వేశ్వరుడు వారికి పట్టం ప్రసాదించాలని మేమందరం ఎంతో ఆశిస్తున్నాం. కావున చివరగా నేను చెప్పదలిచింది ఏంటంటే, నేను దేవుని సేవలో నిజంగా ఇలాగా ఎంతో ఆనందాన్ని పొందానంటే మా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి ప్రేమ, దేవుని పట్ల ఎక్కువ మక్కువ నాకు నేర్పించున్నారు. నాకు దేవుడి పట్ల ప్రేమను నేర్పించున్నారు. నన్ను దేవునిలో స్తుతించటం నేర్పించున్నారు. దేవుడిలో నేను ఏం చేసినా గొప్పగా దేవుడికి చేయాలని నాకు చిన్ననాటి నేర్పించారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క దివ్యవాణి ప్రేక్షకులకు నేను అర్థించేది ఏంటంటే, తల్లి తండ్రి కూడా, క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేరేపించండి, దేవుని సేవలో రాణించాలని ప్రేరేపించండి. ఈ సమాజంలో, ఈ యొక్క మానవ కోటిలో ప్రతి బిడ్డ కూడా దేవుని సేవలో రాణించాలి. నేనైతే ఏమంటానంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవుని అనుగ్రహాన్ని పొంది, స్వస్థత పొంది, దైవశక్తిని మానవ శక్తితో ప్రభువు అందరినీ దీవించాలని, సేవలో పాల్గొనాలని కోరుకుంటా. కాబట్టి తల్లి తండ్రి మీరు కూడా పిల్లలకు దేవుని పట్ల ప్రేమను చూపించండి, దైవ సేవకు రమ్మని చెప్పండి, ప్రేరేపించండి. నన్ను మలచిన దేవుడు అని చెప్పేసేసి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ ప్రసారం జరుగుతుంది. కాబట్టి నేను ఈ ప్రసారం చేయించినటువంటి అధికారులందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తూ, నన్ను మలచిన దేవుడు అనేటటువంటి ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్న మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని ప్రేమలో వెదగాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.